బస్కి లేట్ అయ్యాం. వీడియో కోసం 2 సార్లు నా పార్ట్ కట్ చేసి. Hello cuties, this is Shivani and welcome back to my YouTube channel Shivani Beauty. మీరు ఒకవేళ ఈ ఛానల్కి కొత్త అయితే ప్లీజ్ టు కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్ దిస్ వీడియో. థంబ్నెయిల్ చూస్తుంటే మీకు ఈ పార్టీకి అర్థమైపోయి ఉంటుంది. నేను నా ఫ్యామిలీతో కలిసి తుల్జాపూర్ వెళ్ళబోతున్నాను అనమాట. చాలా మంత్స్ అవుతుంది మా మమ్మీ వాళ్ళని కలిసి. సో వీఆర్ గోయింగ్ ఫ్రమ్ హైదరాబాద్ టు పూణే అండ్ దెన్ పూణేలో కలిసి we will be going to తుల్జాపూర్. ఇప్పుడే ఆఫీస్ నుంచి వచ్చాను. ఐ స్టిల్ హ్యావ్ టు ప్యాక్ మై బ్యాగ్ అండ్ దెన్ ప్రిపేర్. నా డాగ్ని కూడా బోర్డింగ్ సెంటర్ మా అత్తయ్య వాళ్ళ దగ్గర వదిలేసేయాలి అండ్ దెన్ నైట్ బస్ తీసుకుంటాము టు పూణే. చాలా పనులు ఉన్నాయి. ఐఎమ్ సో టైర్డ్ ఆల్రెడీ. సో కమ్ లెట్స్ డూ ద ప్యాకింగ్ ఫస్ట్. నేను తుల్జాపూర్ టెంపుల్కి ఈ శారీ కట్టుకుందాము అనుకుంటున్నాను. నాకు ఎప్పటి నుంచో ఇలాంటి ఒక కలంకారీ శారీ కట్టుకోవాలి అని ఉండే. అండ్ 5 hours డ్రైవ్ చేసి టెంపుల్కి వెళ్ళాలి. సో ఒక కాటన్ శారీ అయితే వుడ్ బి ద బెస్ట్ ఫర్ ట్రావెల్ అని చెప్పి ఐ గాట్ దిస్ శారీ. బట్టలు ప్యాక్ చేయడమే అన్నిటికంటే పెద్ద పని అనిపిస్తుంటుంది నాకు. సోది అసలు. నేను ఏ పేజ్ నుంచి అయితే ఈ శారీ తీసుకున్నానో ఐ యాడ్ దట్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్, మీరు చెక్అవుట్ చేయొచ్చు. బట్ వెరీ బ్యూటిఫుల్ అనిపిస్తుంది శారీ. ఐ కాంట్ వెయిట్ టు స్టైల్ ఇట్. సో దిస్ ఇస్ ద బ్లౌజ్ అనమాట. చాలా ప్రిటీ ప్రింట్ అనిపించింది నాకు ఈ శారీకి. సో ఐ కాంట్ వెయిట్ టు ట్రై ఇట్. నా హస్బెండ్ షుగర్ని హాస్టల్లో డ్రాప్ చేయడానికి రెడీ చేస్తున్నాడు. ఆ పిచ్చి దానికి అర్థం కావట్లేదు. తోక చూడండి ఎట్లా ఊపుతుందో. ఎక్కడికో పోతున్నాం అనుకుంటుంది. దానికి అర్థం కావట్లేదు హాస్టల్కి వెళ్తుందని. చూడండి ఎంత డమ్ షుగ్గి నువ్వు. షుగ్గి ఎంత డమ్ నువ్వు. వెళ్తున్నావు ఏంటి దేని గురించి? షుగ్గిని హాస్టల్లో వేస్తున్నావు కాబట్టి బాగా చదువుకోవాలి, మంచిగా ఐఐటీ కొట్టాలి. బాధ అవుతుంది కానీ చెప్పట్లే గైస్. బాయ్ నాని. షుగ్గి బాయ్. ఓనమ్మా బాయ్ నాని. చాలా బాధ అనిపిస్తుంటుంది ఇలా బోర్డింగ్లో వదిలేసి ఎక్కడికైనా ట్రిప్కి వెళ్ళాలి అంటే. దానికేమో అర్థం కూడా కాదు మేము దాన్ని బోర్డింగ్లో డ్రాప్ చేయడానికి తీసుకెళ్తున్నాము అని. చాలా ఎగ్జైట్మెంట్తో ఎక్కడికో వెళ్తున్నాము అని అనుకొని ఎగ్జైట్ అయ్యి వెళ్తూ ఉంటుంది. చూసారు కదా బాయ్ అని చెప్తే అక్కడ వరకు వెళ్ళింది, ఉరుక్కుంటూ వచ్చి మరి నాకు బాయ్ చెప్పి వెళ్తుంది. సచ్ అ స్వీటీ షీ ఇస్. బట్ యా, నేను ప్యాకింగ్ ఇంకా సగం కూడా అవ్వలేదు. ఐ హ్యావ్ టు ఫినిష్ దాట్. యాజ్ యూజువల్ మేము బస్కి లేట్ అయ్యాం గైస్. 10:20కి బస్ స్టాప్లో ఉండాలి అన్నారు. ఎంత అవుతుందమ్మా టైం? 10:21 టైం అవుతుంది. మేము ఇంకా ఆటో కోసమే వెయిట్ చేస్తున్నాము. చూసారా, మా స్టాప్లో 5 minutes కంటే ఎక్కువసేపు ఆగదు కూడా అంట. ఐ డోంట్ నో ఇఫ్ విల్ గో టు పూణే నౌ. ఇప్పుడు టెన్షన్ అవుతుందమ్మా నాకు. నేను షుగర్ ఫ్రీ బోబా ఆర్డర్ ఇచ్చుకున్నాను గైస్ యమ్మీ బీ నుంచి. ఐ టేస్ట్ అండ్ లెట్ యూ గైస్ నో హౌ ఇట్ టేస్ట్స్. వాట్ ఎ టైమింగ్ గైస్. మేము ఆటో దిగామో లేదో వచ్చింది. వాట్ ఎ టైమింగ్ బ్రో, వాట్ ఎ టైమింగ్. దీంట్లో అంతసేపు నాని నా స్ట్రా చూడండి గైస్. ఎవడు ఇస్తాడు గైస్ ఈ పేపర్ స్ట్రాలు? పెద్ద ఏదో ఉద్ధరిస్తున్నట్టు. ఎన్వైరన్మెంట్ సేవ్ అవుతుందమ్మా. నా ముఖం సేవ్ అవుతుంది. ఇదా గైస్, ఎలా తాగాలి ఇప్పుడు నేను? పూణేకి 1 hour దూరంలో ఉన్నాము. ఒక హోటల్ దగ్గర ఆపాడు రెస్టారెంట్ బ్రేక్కి. సో 1 hourలో విల్ రీచ్ పూణే. సో మేము పూణే అయితే రీచ్ అయిపోయాము అండ్ గుడికి రెడీ అయిపోయాము. నవ్ వీఆర్ స్టార్టింగ్. ఒక 5 hours డ్రైవ్ అనుకుంటే ఇక్కడ నుంచి తుల్జాపూర్. సో ఎవ్రీథింగ్ ఇస్ సెట్. నా శారీ చూస్తారా? దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ కలంకారీ శారీ ఐ వాస్ టాకింగ్ అబౌట్. చాలా లైట్ వెయిట్ అండ్ చాలా బాగుంది. లైక్ ట్రావెల్కి ఇట్ విల్ బీ పర్ఫెక్ట్ అనుకుంటా. సో యా, వీడియోలో వీడియో కోసం 2 సార్లు పెడుతున్నాను. నాకు ఎట్లా కనిపిస్తుంది ఇది? రామేశ్వరం కెఫేకి వెళ్దాం అనుకున్నాం మేము బ్రేక్ఫాస్ట్కి, కానీ అక్కడ చాలా రష్ ఉంది. మొన్ననే ఓపెన్ చేశారు పూణేలో అని చెప్పి గట్టి చట్నీ అనే ఒక రెస్టారెంట్కి వచ్చాము. అమ్మా అచ్చా 2 సేమ్ దోశ సారా? మరి మీది మసాలా, వంది నాన్ మసాలా. టేస్ట్ చేస్తాడు డాడీ?
పైనాపిల్ కేసరి బాత్. మేము తుల్జాపూర్ దారిలో ఇంకా 1.5 hours ఉందనుకుంటా తుల్జాపూర్కి. కొంచెం స్నాక్స్ తిని కొంచెం టీ కాఫీ తాగుదాము అని ఈ ఢాబాలో ఆగినాం. మేము వడాపావ్ తింటున్నాం అండ్ ఒక న్యూ మహారాష్ట్రియన్ డెలికసీ ట్రై చేయబోతున్నాము, షేంగా పోలి అని చెప్పి. పురన్ పోలి అంటే తెలుసు భక్షాలని, బట్ షేంగా పోలి ఈజ్ సంథింగ్ దే మేక్ విత్ పీనట్స్ అండ్ షుగర్ అంట. సో అది ట్రై చేయబోతున్నాం అలాంగ్ విత్ వడాపావ్. ఆబ్వియస్లీ వడాపావ్ కోసం వెయిట్ చేశాను గైస్. షేంగా పోలి వచ్చిన తర్వాత వడాపావ్ తిన్న తర్వాత ఈ స్వీట్ తిందాము అని చెప్పి, కానీ వడ ఉందంటే పావు లేదంట. సో ఉంచుకోరా నీ దగ్గరే అని చెప్పి వదిలేసాం. అందరు నన్ను చూడకండి గైస్. కొత్తిమీర గార్లిక్ నాన్ ఇచ్చిందని గార్లిక్ కూడా ఉన్నట్టుంది. ఐ థింక్ ఇది నాట్ దట్ స్వీట్, నాట్ దట్ హాట్, ఇట్లా మధ్యలో థింగ్ అనుకుంటా. ఉప్పు ఉప్పు ఉంది కొంచెం. ఫైనలీ గైస్ మందిర్కి చేరుకున్నాము ఆఫ్టర్ 8 hours. ఇక్కడ అందరు ప్యాంట్ షర్ట్ వేసుకొని వచ్చారు గైస్, కానీ నా తమ్ముడు ఇంకా నా హస్బెండ్ మాత్రం ఇలా ఫుల్లీ డ్రెస్డ్ వచ్చారు. చాలా ఓవర్ డ్రెస్డ్ ఉన్నాము అని అనుకుంటున్నారు వాళ్ళిద్దరు ఇప్పుడు. నార్మల్ దర్శనం అయితే 3 hours అవుతుంది అని చెప్పారు కదా. సో ఇక్కడ ఉన్న జనాలతో క్విక్ దర్శన్ చేపిస్తాము అని అంటే సరే అని చెప్పి వెళ్ళాం. దర్శనం అయిపోయింది గైజ్ ఇప్పుడే. సో షోలాపూర్లో ఆగి డిన్నర్ చేయబోతున్నాము. లంచ్లో జస్ట్ స్నాక్స్ తిన్నాం. స్నాక్స్ కూడా తినలేదు, జస్ట్ షేంగా పోలి ఒకటి తిన్నాము. మంచిగా నార్మల్ డిన్నర్ చేసి పూణే రీచ్ అవుతాము. ఏ రాత్రి అవుతుందో మేము పూణే రీచ్ అయ్యేసరికి. ఇప్పుడు టైం ఎంత అవుతుందిరా? 9:30 అవుతుంది. ఇప్పుడు తినేసేసరికి 10:30 అవుతుంది. ఇప్పుడు స్టార్ట్ అయ్యి వెళ్ళేసరికి మార్నింగ్ 2 అవుతుంది అనుకుంటా మనం రీచ్ అయ్యేసరికి. అమ్మ ఎలా ఉండేమో దర్శనం? వినయ్ దర్శనం ఎలా ఉండే? ఇదేదో పనీర్ లజీజ్ అనే ఒక కర్రీ ఆర్డర్ ఇచ్చుకున్నాము అండ్ పనీర్ చెట్టినాడు. చూడండి గైస్, టైం ఆల్మోస్ట్ 4 అవుతుంది. ఇప్పుడు చేరుకున్నాం మేము పూణేకి వాపస్. పొద్దుంతా మేము కారులోనే బతికినాం అనుకుంటా. బట్ యా పడుకుంటున్నాం ఇప్పుడు. గుడ్ నైట్. గుడ్ మార్నింగ్ గైస్. మార్నింగ్ కాదు, యాక్చువల్లీ ఆఫ్టర్నూన్ 12కి లేచాము. నైట్ 4 పడుకున్నందుకు. యాక్చువల్లీ మార్నింగ్ 4కి పడుకున్నందుకు ఆఫ్టర్నూన్ లేచాము ఇవాళ. సో ఇప్పుడైతే రెడీ అయ్యి ఒక మంచి లంచ్ ప్లేస్కి వెళ్ళబోతున్నాము. ఈ ఫ్రాక్ అయితే చాలా బ్యూటిఫుల్ అనిపిస్తుంది నాకు. ఎక్కడ నుంచి తీసుకున్నానో వాళ్ళ పేజ్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. ఒక మలేషియన్ కిచెన్కి వచ్చాము గైస్. ఫైన్ డైనింగ్. చూడాలి మా పేరెంట్స్ ఎంజాయ్ చేస్తున్నాను నేను. వీళ్ళెవ్వరు డ్రింక్స్ ఆర్డర్ ఇచ్చుకోవట్లేదు గైస్, కానీ నేను మాత్రం ఆర్డర్ ఇచ్చుకున్నాను. దిస్ ఇస్ సమ్మర్ 2024. వాటర్ మిలన్, మ్యాంగో, చిల్లీ ఆయిల్ అండ్ టొబాస్కో కూడా ఉంది దాంట్లో. సో ఇలా ఒక మామిడికాయ ముక్క కూడా ఇచ్చాను గైస్. To order the next mains. ఒక రామెన్ ఇద్దాం, అది కాకుండా మెయిన్స్ ఇంకా రోటీ ట్రై చేయండి. షాక్ అయిపోతుంది టేస్ట్. కరెక్ట్. చికెన్ డంప్లింగ్స్ అండ్ ముర్తాబాక్ మటన్ ట్రై చేద్దాం. డంప్లింగ్స్ ఆర్ ఆల్సో గుడ్. సింగపూరియన్ చిల్లీ ప్రాన్స్ ఆర్డర్ ఇచ్చాము. ఎలా ఉందిరా? బాగుంది. ఇట్స్ గుడ్. బాగుందారా?
ఏ ప్రాన్స్ అయితే మంచిగా మెత్తగా ఉడికినాయి. మలేషియా పోయినప్పుడైతే ఇంత మంచి ప్రాన్స్ తింటుంది మరి. దీది ప్లీజ్ దీది నా వీడియో తీయకు మమ్మీ, చూడు మమ్మీ. చికెన్ రామెన్ ఆర్డర్ ఇచ్చాం గైస్. నెక్స్ట్ టైం మళ్ళీ తీయాలి వీడియో. ఓకే, మా మమ్మీ ఇంకా డాడీ రామెన్ ట్రై చేస్తారు అని చెప్పి రామెన్ ఆర్డర్ ఇచ్చాం. బట్ మా తమ్ముడు ఫస్ట్ టేస్ట్ చేసి చేయబోతున్నాడు. నాకు తినడానికి కూడా రాదంత గొప్ప. లెట్ మీ ప్రాక్టీస్ బ్రో ఫస్ట్. దీది ప్లీజ్ దీది నువ్వు అంత అండర్ ప్రెషర్ ఎందుకు పెడుతున్నావు దీది నన్ను? వాడికి కూడా రామెన్ చాప్ స్టిక్స్ వాడడం రాదు గైస్. చూడు నేను తీస్తాను వీడియో తీస్తాను. ఓకే, మిస్ ఎక్స్పర్ట్ ఉంది ఇక్కడ. గివ్ ఇచ్చేసేయండి వాడు. హి ఇస్ గివింగ్ కమెంటరీ బ్రో. కమెంట్ నాకు మైకి. ఓకే, మా అక్క ఇస్తుంది అంట ట్యూటోరియల్ హౌ టు ఈట్ రామెన్. సారీ, విత్ చాప్ స్టిక్స్. ఇలా పట్టుకోవాలి. కూల్ బ్రో, నువ్వు ఫస్ట్. ఎందుకు సరే, నువ్వు ఫస్ట్ గ్రాబ్ ద నూడిల్స్ బ్రో. ఓ వావ్. ఓకే, నా పార్ట్ కట్ చేసి. ఇట్స్ గుడ్. ఓకే ఓకే ఓకే, ఈస్ ద బ్రాత్ ప్లీజ్. దీది ఫస్ట్ ఫుడ్ ఇస్ దిస్. ఇది ఓకే, ఐ క్యాన్ ఆల్సో ఈట్. ఆ లాస్ట్ దన్నా ఉంచుకో. You have to start somewhere. But bro, this is not the greatest ramen I have had. గుడ్ రా, యూ ఇంప్రూవ్డ్. నా ట్రైనింగ్ ఎలా అనిపించింది? సారీ అమ్మా. ఫస్ట్ అయితే మనం చెప్పి యొక్క డార్క్ జాగరీ విత్ కోకోనట్ మిల్క్ డెజర్ట్ ఏదో ఉంది గైస్, పెనాంగ్ నుంచి. ఇది మొత్తం మిక్స్ చేసుకొని తినాలంట. So look guys, let's have a bite. నా ఫేవరెట్ ఫ్రెంచ్ టోస్ట్ గైస్. చూడ్డానికి గ్రీన్ గ్రీన్ ఏంట్రా, పిస్తాషియోనా? బాగుంది కదా అది. బెల్లం ప్లెయిన్ వైట్ చేసి బెల్లం సపరేట్ చేసి. ఇది వాటర్, చెస్ట్నట్ అండ్ ఐస్ క్రీమ్ అరే అంతేనా? ఇది కోకోనట్ ఐస్ క్రీమ్ కదా. రోస్ట్ ఏమైందా? ఇది బాగుంది కదా, టేస్ట్ చేసినా మమ్మీ. బెల్లం పాయసం ఐస్ క్రీమ్ పెట్టుకొని తిన్నాడు. ఇదైతే బ్రెడ్ ఆమ్లెట్ విత్ బ్రెడ్ ఆమ్లెట్ కదా ఎగ్జాక్ట్లీ. బ్యాంగింగ్ నో. Go through the No, you only show. I'm not showing anything. No cringe. సో మా తమ్ముడు రీసెంట్ గా జపాన్కి వెళ్ళి జపాన్ నుంచి You go open one. సెక్స్ చేస్తావా? అంటే ఎవరు జపనీస్ నా వీడియో చూడు ఫస్ట్. These are some crisps. హాయ్ గైస్, మేము ఇప్పుడు ప్యూర్ నాన్ వెజ్ రెస్టారెంట్కి వెళ్తున్నాము. ప్యూర్ వెజ్ విని ఉంటారు కానీ ప్యూర్ నాన్ వెజ్ మా తమ్ముడు తీసుకెళ్తున్నాడు.